జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కార్యక్రమాల్ని, వారి ప్రారంభించినటువంటి, వారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకి, వారు నిర్మాణం చేపట్టినటువంటి కార్యక్రమాలకి, వారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులకి నేనే కారణం అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి కొడుకు చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంట, రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉందంట. దీనికి జగన్ కి క్రెడిట్ ఇవ్వాలంట. ఖచ్చితంగా జగన్ కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. రాష్ట్రానికి రాజధాని లేకుండా కుక్కలు చించిన విస్తరిలాగా 3 ముక్కలాట ఆడినందుకు జగన్ కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జే బ్రాండ్ మద్యంతో ఆడవారి మంగళసూత్రాలతో వ్యాపారం చేసినందుకు జగన్ కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. పాసు పుస్తకాలపై తన ఫోటో వేసుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మంది భూమిని మింగేయాలని ప్లాన్ వేసినందుకు జగన్ కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. హిందువులు ఓట్లేసి గెలిపిస్తే దేవాలయాల మీద దాడి జరిగినా, దేవుళ్లను అవమానించిన, ప్రసాదం కల్తీ చేసినా పట్టించుకోకుండా హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నందుకు జగన్ కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అన్నింటికన్నా ముందు కూటమి 164 సీట్లు గెలవడానికి తన నీచమైన పరిపాలన అందించినందుకు కూటమి ప్రభుత్వం జగన్ కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆల్ దీస్ క్రెడిట్ గోస్ టు ద వన్ అండ్ ఓన్లీ జగన్ మోహన్ రెడ్డి.